ప్రేమించి మనల్ని రక్షిస్తున్నటువంటి దేవుడు. స్తోత్రాలు 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 స్తోత్రం 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 స్తోత్రం. నీవే కదా నా ఆరాధన, నీకే కదా మా ఆరాధన. పరిశుద్ధుల నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అందరూ చెప్పకూడదు. పోయినటువంటి దేవుడు, వస్తున్న సింహాసనాస్తున్నటువంటి దేవుడు, ఘనమైనటువంటి నీ స్వరముతో ఘనుడైనటువంటి దేవుడు ఆరాధించాదాం. స్తోత్రం. చప్పట్లకూడదు. నీవే కదా నా ఆరాధన, నీవే కదా మా ఆరాధన. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం. ఆరాధన స్తుతి ఆరాధన నీకే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ప్రియ ప్రగతి నీ స్వాధీనమా. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ప్రియ ప్రగతి నీ స్వాధీనమా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను అణువులు చేసిన నీకు. అహమును అణచి అధికారులను అణువులు చేసిన నీకు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యోగా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనవి. నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనవి. అనతి
కాలాన అనతి కాలాన ప్రథమ ఫలముగా భక్తుపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోనా స్తుతి గోత్రపు సింహమా ఆయన వారసత్వానికి మన జయము కోరింది యేసయ్య అత్యున్నతమైనటువంటి సింహాసనానికి యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య ఆత్మీయ ప్రగతి నీ స్వాధీన జీవన సత్వముకై ఆజయము కోరింది నీవేనని జీవన సత్వముకై ఆజయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది స్తోత్రం ప్రతి ఒక్కరు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది మళ్ళా అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనం మళ్ళా పాడదాం అందరం ఆరాధన పూర్వకంగా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమే కదా నీకే కదా నా ఆరాధన పూర్వకంగా ప్రతి ఒక్కరు మన రెండు హస్తాలు మన హృదయాల మీద ఉంచుకొని ప్రభా నీవే కదా మా ఆరాధన పూర్వకంగా అందరూ నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం పరిశుద్ధ స్తోత్రం 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 పరమందు ఆసీనుడా నిత్య స్థితుల పైన ఆసీనుడుగా వెలుగొందుతున్నటువంటి అద్వితీయమైనటువంటి దైవమా, నీతో సమమైనటువంటి వారు ఎవరునూ లేరయా, నీతో సరిపోల్చదగినటువంటి వారు ఎవరునూ లేరు తండ్రి. నువ్వు ఏకైకుడవు రాజా, నీకు స్తోత్రం. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు,
భూపతులలో నువ్వు అధిపతివి తండ్రి. సర్వలోక చక్రవర్తి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడుగా వెలుగొందుతున్నటువంటి దివ్యమైనటువంటి తేజోమయుడా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప, నీ చాలి, నీ వాత్సల్యమునకై తండ్రి అయ్యా, నిన్ను స్తుతించకుండా మేము ఉండలేమయ్యా, నిన్ను కనపరచకుండా మేము ఉండలేము తండ్రి. నీ గుణాతిశయములను బట్టి ప్రభువా మిమ్మల్ని మేము ఆరాధిస్తూ ఉన్నాము దేవా. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. మహిమ, ఘనత, ప్రభావములు కలిగినటువంటి దేవదేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు, నిరంతర స్తోత్రాలు కూడా నీకు వందనాలు. మా ఆరాధనకు యోగ్యుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఎవరూ సమీపింపని తేజస్సులో నీవు మాత్రమే వసించుచున్నటువంటి అమరుడా, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభు, నువ్వు ఏమైనా చేయగలవు తండ్రి. అయ్యా, మా పరిస్థితులను, మా స్థితిగతులను నువ్వు నైనా మార్చి వేయగలిగినటువంటి దేవుడవయ్యా. నీ ఆశ్చర్యమైనటువంటి కార్యాలకు, నీ గంభీరమైనటువంటి కార్యాలకు, మా ఊహకందని నీ ప్రేమకు మేమేమి చెల్లించలేమయ్యా. విరిగి నలిగిన మనస్సుతో అయ్యా, హృదయార్పణములతో, కృతజ్ఞతాస్తుతులతో, స్తోత్రార్పణములతో మీ ముందు మేము నిలబడి ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. ఎక్కడ 2-3 చేరి నీ నామాన్ని స్తుతిస్తారు, ఆ స్తుతుల మధ్యలో నువ్వు నివాసము చేసే దేవుణ్ణి అంటున్నావు తండ్రి. హృదయపూర్వకమైనటువంటి ఆరాధన నీకు ఇష్టమైనదిగా ఇంతవరకు మేము ఆరాధనలో మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాము దేవా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు ప్రభుని స్తుతించి ఆరాధించినటువంటి మనం మౌనముగా ప్రభు మన జీవితంలో చేసినటువంటి ప్రతి మేలును స్మరించుకుంటూ హృదయమందు మౌనంగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడే మా ప్రియపరుడు తండ్రి యేసయ్య, మీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులము, అయోగ్యులం ప్రభా, ఏ నీతి మారు లేదు. అయినప్పటికీ నీ కృప ద్వారా నీ నీతిని మాకు అనుగ్రహించి నీతిమంతుడును సర్వశక్తిమంతుడైనటువంటి సర్వసృష్టికి ఆధారభూతులైనటువంటి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కీర్తించి ఘనపరిచే కృపనిచ్చి స్తుతి నైవేద్యం అర్పించడానికి ప్రభా మమ్మల్ని నీ సన్నిధికి నడిపించినందుకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీకే సమర్పించి వేడుకుంటున్నామా ప్రియ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ